హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. అందరు బాగున్నారండి? ప్రజలందరూ బాగుండాలని నేను ప్రార్థిస్తున్నానండి. ఎందుకంటే ఈ చంద్రబాబు ప్రభుత్వం వచ్చి నుంచి చాలా దారుణం ఉంది సార్. అందరూ అందరంటే ఈ వీడియో చూడాలని, లైక్ కొట్టాలని నేను ప్రజలందరికీ ప్రార్థిస్తున్నానండి. ఎందుకంటే జగన్ గారు ఉన్నప్పుడు అన్ని పథకాలు అందాయండి. చదువుకున్న పిల్లలకి ట్యాపులేటి, అమ్మ ఒడేటి, రైతు భరోసేటి, విద్యా దీవెనేటి, విద్యా కానుకేటి, కుండ పొట్టలేటి, చెయ్యూతేటి, ఆరోగ్యశ్రీ కార్డేటి, గొప్ప గొప్ప స్కీమ్స్ పథకాలు పెట్టిన మహానుభావుడు అంటే ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారు. ఆ తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అన్నీ బాగా చేశారు. ప్రతి పేదవాడికి చూశారు. కులాలు లేదు, మతాలు లేదు, ప్రతి పేదవాడికి చూశారండి. ఇది కమ్మర, కుమ్మర, మాల, మాదిగ, దూర, కాపాలు లేదు, అందరు కుల పెద్దలు లేకుంటే అందరికి ప్రతి పేదవాడికి చూశారండి జగన్మోహన్ రెడ్డి గారు. ప్రతి పేదవాడికి చూశారు. ఈ కులము ఆ కులము లేకుండా ప్రతి పేదవాడికి చూశారండి. ఈ కులం ఆ కులం ఇప్పుడు చూడలేదు అతను. ప్రతి పేదవాడు బాగుండాలి, నా పేరు చెప్పుకోవాలి. జగన్ గారు ప్రతి పేదవాడి గుండె సప్పుల్లో జగనన్న ఉంటారు. ప్రతి పేదవాడి గుండె సప్పుల్లో జగనన్న 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 ఉంటారు ఎప్పుడైనా. ప్రతి పేదవాడి గుండె సప్పుల్లో పేదవాడు ప్రతి పేదవాడి ఇంట్లో ఒక తాటకు ఇంట్లో ఉన్న, గుడిసెలో ఉన్న, ఎక్కడున్నా ప్రతి పేదవాడు గుండె సప్పుల్లో జగనన్న ఉన్నారు. ప్రతి పేదవాడి సప్పుల్లో గుండె సప్పుల్లో జగనన్న ఉన్నారు. ఎందుకంటే కులం లేదు, మతం లేదు, ప్రతి పేదవాడు చూశారండి జగన్ గారు. ఈ చంద్రబాబు ప్రభుత్వం వచ్చింది చాలా దారుణం ఉందండి. రైతులకు పట్టించుకోలేదు, ఇటు పేదవాళ్ళకి ఆదుకోలేదు. మరి రైతు భరోసా 20,000 ఇస్తానన్నారండి చంద్రబాబు నాయుడు గారు. ముందు ఆ సంవత్సరం 20,000 ఇస్తారన్నారు. ఇప్పుడు ఈ సంవత్సరం 20,000 ఇస్తారన్నారు. మీరు 40,000 ఇవ్వాలి. పది ప్రజలందరూ చంద్రబాబు నాయుడుకు నిలదీసి అడగండి. ఏటయ్యా చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యమంత్రి గారు, మీరు రైతు భరోసా 20,000 ఇస్తానన్నారు. ఆ సంవత్సరం 20,000 ఇస్తానన్నారు. ఈ సంవత్సరం 20,000 ఇస్తానన్నారు. ఎక్కడ ఇచ్చారు మీరు? 40,000. ప్రజలందరూ కలర్ పట్టుకు నిలదీసి అడగండి. అదే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గారికి. ఏటయ్యా చంద్రబాబు నాయుడు గారు, రైతులకి నువ్వు ఆదుకుంటానన్నావు, రైతులకి నువ్వు చేస్తానన్నావు, రైతు భరోసా 20,000 ఇస్తానన్నావు, ఎందుకు వేయలేదు? ప్రజలందరూ నిలదీసి అడగండి. మరి యువతకి ఉద్యోగం ఉన్నారు, ఎక్కడ ఇచ్చారండి? ఎక్కడ వేయలేదు. మరి వారంలాగే నట్టింట్లో ముంచాడు చంద్రబాబు నాయుడు గారు. అమ్మకి అన్నం పెట్టాడట, పిన్నమ్మకి అన్నం పెడతాడట చంద్రబాబు నాయుడు గారు. ఇంతన్నాడంతన్నాడే గంగరాజు, నట్టిట్లో ముంచేశాడే గంగరాజు. చాలా దారుణం ఉండి ఇప్పుడు చంద్రబాబు నాయుడు అంకితే కాలు పట్టుకున్నారు, అంకపోతే జుట్టు పట్టుకున్నారండి చంద్రబాబు నాయుడు గారు. ప్రజలకు మీరు మోసం చేశారు. మోసం చేసి చాలా దారుణం ఉండండి మీరు. ఇంత మోసం చేశారండి మీరు చంద్రబాబు నాయుడు. ప్రజలందరికీ ఇంత మోసం చేశారు మీరు. చాలా మోసం చేశారండి మీరు చంద్రబాబు నాయుడు. ప్రజలందరికీ మోసం చేశారు. ఇటు రైతులకి మోసం చేశారు, ఇటు పేదవాళ్ళకి మోసం చేశారు. రైతు భరోసా 20,000 ఇస్తానన్నారు, వేయలేదు. ఆ సంవత్సరం 20,000 ఇస్తానన్నారు, ఈ సంవత్సరం 20,000 ఇస్తానన్నారు. ఎక్కడ వేశారండి? చంద్రబాబు నాయుడు 40,000 ఇవ్వాలి. ప్రజలందరూ అడగనని రైతులందరికీ పార్టీ తరపున, వైఎస్ఆర్ పార్టీ తరపున నేను అడుగుతున్నాను. మాది వైరారం మండలం, పనిసలపురం, అల్లూరు సీతారాం జిల్లా. నాది వైఎస్ఆర్ పార్టీ కార్యకర్త. ఇంటికి కూడా ఓడు కూడా పీకలేడు. నేను గొప్పగా చెప్పుకుంటా వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు అనేసి. ప్రతి పేదవాడికి చూశారండి జగన్మోహన్ రెడ్డి గారు. కులం లేదు, మతం లేదు, ప్రతి పేదవాడికి చూశారు. నేను ఎవరికి భయపడానండి. మా పచ్చన జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, మాజీ ఎమ్మెల్సీ అనంతబాబు గారు ఉన్నారు, మాజీ ఎమ్మెల్యే గారు ధనసింగ్ గారు ఉన్నారు. మా పచ్చన మాకు జగన్మోహన్ రెడ్డి గారు అండగా ఉన్నారు. ప్రతి పార్టీ కార్యకర్త అండగా ఉన్నారు. మా ఇంట మాకేం భయం లేదు. ఎన్ని కేసులు పెట్టినా, ఎన్ని చేసినా మేము ఎవరికి భయపడాము. జై జై జగన్, జై జగన్.